హైదరాబాద్లో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ ఘనంగా జరుగుతోంది. 3 రోజులు జరిగే ఈ ఫెస్టివల్లో యూకే, యుఎస్, స్పెయిన్ వంటి దేశాల నుంచి కూడా 30 మంది పైలట్స్ వచ్చారు. హైదరాబాద్ అందాలను ప్రపంచానికి పరిచయం చేసేందుకే ఈ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని తెలిపారు పర్యాటక శాఖ అధికారులు. ఇలాంటి ఈవెంట్లతో రాష్ట్రం టూరిజం అభివృద్ధి చెందుతుందన్నారు. ఇక ఈ ఫెస్ట్ కి సంబంధించి మరింత సమాచారం నరేంద్ర అందిస్తారు. తెలంగాణ టూరిజాన్ని ప్రమోట్ చేసేందుకు రాష్ట్ర టూరిజం శాఖ కండక్ట్ చేస్తున్న హాట్ ఎయిర్ బెలూన్ అయితే చాలా మందిని ఆకట్టుకుంటుందని చెప్పాలి. అయితే పెరడ్ గ్రౌండ్లో ముఖ్యంగా దాదాపుగా ఒక 9 నుంచి 10 బెలూన్స్ అయితే చాలా మందిని ఇక్కడ ఆకట్టుకుంటున్నాయి. అందరికీ కూడా ఫ్లై చేసే అవకాశం అయితే కల్పిస్తున్నాయి. ఇందులో భాగంగా మనతో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. ఈ ఫ్లై చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. హాయ్ అండి, మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? నా పేరు సవిత అండి, వరంగల్ నుంచి వచ్చాను. చాలా బాగా అనిపించింది. నేను ఎప్పుడు ఎక్కలేదు, ఫస్ట్ టైం ఎక్కాను. చాలా అంటే చాలా బాగుంది. హైదరాబాద్లో జరుగుతుంది కదా, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? హైదరాబాద్లో జరగడం చాలా మంచి విషయం. ఎందుకంటే ఎక్కడెక్కడో ఫారినర్స్ ఉంటారు, వాళ్ళు మాత్రమే ఇది చేయగలరు. మన తెలుగు వాళ్ళు ఆల్మోస్ట్ ఎవరు చేసి ఉండలేరు. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. అలా థ్యాంక్ యూ సార్. మీ పేరు ఏం పేరు? మీరు? నా పేరు శ్రీకాంత్ అండి. తెలంగాణ ప్రజలందరికీ, అదేవిధంగా విజిట్ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో గత 3 రోజుల నుంచి వెళ్ళి కైట్ ఫెస్టివల్ జరగడం జరిగింది. నిన్న కైట్ ఫెస్టివల్ జరగడం జరిగింది. అదేవిధంగా ఈరోజు హాట్ ఎయిర్ ప్రోగ్రామ్ జరగడం జరిగింది. నేనే ఫస్ట్ స్టెప్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉందండి. రేపు కూడా డ్రోన్ షో జరుగుతుంది. థ్యాంక్స్ టు తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ టూరిజము, తెలంగాణ జరూరానా. యాక్చువల్లీ మీరు అదృష్టవంతులు, మీకు టికెట్స్ దొరికినాయి. చాలా మంది మాలాంటి వాళ్ళకు టికెట్ దొరకలేదు. అవునంటే నేను బుక్ మై షోలో టికెట్స్ బుక్ చేసుకున్నానండి. నేను మా వైఫ్కి 2 టికెట్స్ బుక్ చేసుకున్నానండి. ఫస్ట్ ట్రిప్ మా దగ్గర రావడం మాకు చాలా సంతోషంగా ఉందండి. మనం సినిమాలలో కానీ యూట్యూబ్లో చూస్తుంటామండి. ఫస్ట్ టైం నేను లైవ్గా ఈ తెలంగాణ ప్రైడ్ గ్రౌండ్లో మన తెలంగాణ గవర్నమెంట్ పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉందండి మనకు. మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది? అంటే టికెట్స్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు ఈగర్గా. మాలాంటి వాళ్ళకు టికెట్స్ దొరకలేదు. సో టికెట్లు దొరికిన వాళ్ళు రియల్గా లక్కీ అని చెప్పాలి. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్? ఫస్ట్ థింగ్, తెలంగాణ టూరిజం వాళ్ళు ఈ ఫ్యూచరింగ్ ఇంటర్నేషనల్ బెలూన్ని ఇంట్రడ్యూస్ చేయడం. అండ్ నాకు వచ్చేసి నేను వెళ్ళాను కాబట్టి, ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అందరికీ ఉంటుంది ఆబ్వియస్లీ ఎక్స్పీరియన్స్. సో అందరికీ ఫ్యూచర్లో ఇలా ఎవ్రీ ఇయర్ కంటిన్యూ అయ్యి ఎవ్రీ ఇయర్ ఇలా కండక్ట్ చేసి అందరికీ ఆపర్చునిటీస్ వచ్చేటట్టు చేయాలి. అండ్ తెలంగాణ టూరిజం కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది, లైక్ డెవలప్మెంట్ అవుతుంది. అండ్ తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ కూడా అనుకున్న ఆశయాలన్నీ ఫ్యూచర్లో 2047 వరకు సక్సెస్ కావాలని, తెలంగాణ టూరిజం కూడా సక్సెస్ కావాలని హోప్ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ జరూరానా. సో ఇందులో చూసుకోవచ్చు అయితే ఈ హాట్ ఎయిర్ బెలూన్స్ అంటే ఉదయం పూట కొంతమంది విఐపీలకి అందుబాటులో ఉన్నాయి, ఈవినింగ్ టైంలో కామన్ మ్యాన్కి కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే దీంట్లో చాలామంది కూడా చిన్న పిల్లల్ని తీసుకొని కూడా వచ్చారు, ఫ్యామిలీతో వచ్చారు. వీళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్, నీ పేరేం పేరు? ప్రతీక్. ఎక్కావా నువ్వు? అది ఎలా అనిపించింది? బాగుంది. ఓకే, ఎవరెవరితో వచ్చావు నువ్వు ఇక్కడికి? తాతయ్య, మా అమ్మమ్మ, నాన్న, మా అమ్మ, నేను. ఎప్పుడైనా అలాంటి బెలూన్ చూసావా నువ్వు టీవీలో కానీ ఫోన్లో కానీ? లేదు. సో బెలూన్స్ ఆడుకుంటావు నువ్వు, కానీ ఈసారి ఎక్కినావు కదా? ఓకే, మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. యూనిక్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడు కూడా అంటే డ్రీమ్ ఉండే అనమాట, టర్కీలోనో కెన్యాలోనో వెళ్ళి ఎక్కాలి అని చెప్పి. కానీ చెప్తున్నా కదా, మినిమల్ ఎక్స్పెన్సెస్ తోటి ఇక్కడే ఎక్కేసాము. చాలా డిఫరెంట్. ఎవరెవరు వచ్చారు? ఫ్యామిలీతో వచ్చాము. నేను, హస్బెండ్, మమ్మీ, డాడీ, బాబు. మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది? ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుండింది. ఇలాంటి ఈవెంట్స్ ఇంకా హైదరాబాద్లో ఉంటే మన హైదరాబాద్ చాలా మందికి తెలుస్తుంది. సో ఇట్స్ రియల్లీ అడ్వెంచరస్ ఎక్స్పీరియన్స్. చాలా తక్కువ హైట్ ఉంది కదా? అవును, అంటే అదే ఎక్కువ అనిపించింది చెప్పాలంటే. సో ఇట్ ఫెల్ట్ లైక్ మోర్. ముందుకు ఎప్పుడైనా ఎక్కారా మీరు? లేదు, ఇదే ఫస్ట్ టైం అండి. థ్యాంక్ యూ. సో ఇది చూసుకుంటే అంటే చాలామంది కూడా ఎక్సైటింగ్ అయితే ఫీల్ అవుతున్నారు. అంటే ఫస్ట్ టైం ఇలాంటి బెలూన్స్ని హైదరాబాద్లో చూస్తున్నాము. ఇలాంటి బెలూన్స్ టీవీల్లోనో లేదంటే ఏదైనా అడ్వెంచర్కి సంబంధించిన యూట్యూబ్ వీడియోస్ చూడడం తప్ప మేము ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఇలాంటిది హైదరాబాద్కి తీసుకురావడం, అందులో మేము ఎక్కడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నామని కొంతమంది చెప్తున్నారు. ఎందుకంటే మినిమం టికెట్స్ ఉన్నాయి కాబట్టి టికెట్స్ లేని వాళ్ళు, దొరకని వాళ్ళు అయితే చాలామంది డిసప్పాయింట్మెంట్గానే ఫీల్ అవుతున్నారు. దొరికిన వాళ్ళు చాలా లక్కీ అని చెప్పాలి. ఇలాంటి వాళ్ళకి అంటే నార్మల్గా ఇటు గంటిపేట కావచ్చు, హుసేన్ సాగర్ కావచ్చు, లేదంటే గోల్కొండ దగ్గర హైదరాబాద్ గోల్డ్ క్లబ్ దగ్గర కావచ్చు, ఈ ఏరియా ప్రాంతంలో ఉదయం టైంలో కూడా ఈ 3 days హాట్ ఎయిర్ బెలూన్స్ అయితే కొంతమందికి అవైలబుల్ ఉన్నాయి. అలాంటి వాళ్ళు ఎక్కిన వాళ్ళు దాదాపు 10 కిలోమీటర్ల వరకు రైడ్ చేసే అవకాశం ఉంది. ఆకాశంలో ఫ్లై చేయొచ్చు.
కానీ ఇక్కడ పెరడ్ గ్రౌండ్లో మాత్రం కేవలం మనం చూడొచ్చు ఇక్కడ ఒక 9 బెలూన్స్ ఉన్నా కూడా ఆ 9 బెలూన్స్ కూడా ఒక 50 to 80 మీటర్స్ హైట్ మార్కి వెళ్తుంది. ఆ హైట్లోనే మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళి కిందికే దింపుతున్నారు. సో ఇది కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించినా కూడా ఇలాంటిది మేము ఫస్ట్ టైం ఎక్కుతున్నాం కాబట్టి అయితే చాలా హ్యాపీగా ఉందనేది చాలామంది చెప్తున్నారు. ఈరోజు రేపు ఎల్లుండి మొత్తం 3 రోజులతో పాటు 350 మందికి అయితే ఇది అవకాశం కల్పిస్తున్నట్టు టూరిజం శాఖ ప్రకటించింది. కెమెరామెన్ అనిల్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.